రెండు అగ్రదేశాల మధ్య పరస్పర స్నేహ సంబంధాల వ్యాప్తికి వారధిగా నిలిచింది టీవీ9 గ్రూప్. జర్మనీ వేదికగా అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనే థీమ్తో జర్మనీలోని స్టుట్గార్ట్ నగరంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో తొలి రోజు రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. న్యూస్9 ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇవాళ ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేస్తారు. టీవీ9 నెట్వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలో స్టుట్గార్ట్ వేదికగా జరుగుతోంది. తొలి రోజు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా కీలక అంశాలపై ప్రసంగించారు. టీవీ9 నెట్వర్క్ ఎండీ వరుణ్ దాస్, మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు సదస్సు ముఖ్యోద్దేశాన్ని వివరించారు. రెండు దేశాల మధ్య పరస్పర స్నేహ సంబంధాల కోసం టీవీ9 చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. డిజిటలైజేషన్ పై ప్రసంగించారు ఆయన. 6 నెలల క్రితమే భారత్ లో ఎన్నికలు జరిగాయని, 968 మిలియన్ ఓటర్లు, 750 రాజకీయ పార్టీలు, మిలియన్ కంటే ఎక్కువ పోలింగ్ బూతుల్లో సాగిన ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు కేవలం 5 గంటల్లో వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియే డిజిటలైజేషన్ కు అతిపెద్ద ఉదాహరణ అన్నారు కేంద్ర మంత్రి. Friends, we also had an election just about 6 months back. This election, if you look at the numbers, we had 968 million voters, 968 million, 750 political parties, and more than 1 million polling booths. And believe you me, the pace of digitalization, the way we have digitalized the entire election, on 4th June, the election results were out in just about 5 hours. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ కు ఆతిథ్యమిచ్చిన జర్మనీకి ధన్యవాదాలు తెలిపారు టీవీ9 నెట్వర్క్ ఎండీ వరుణ్ దాస్. ఒక మీడియా సంస్థ ఇలాంటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే జర్మనీ ప్రజలకు ఎంతో ఇష్టమని, ఠాగూర్ జన్మించిన ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు వరుణ్ దాస్. Thank you, Germany, for inviting TV9 Network, the largest news network of the largest democracy of the world, to Stuttgart, the wonderful city of precision and perfection. Here I am standing before you to welcome you all to the first ever news media summit of this scale at a global venue. And Stuttgart, Germany, it is. What a great feeling to be in the capital of innovation, to engineer a new media template, to foster growth and contribute to bilateral ties. Singing together the national anthems of Germany and India is a moment that I'll cherish forever. భారత్, జర్మనీ మధ్య బంధం బలోపేతానికి టీవీ9 నెట్వర్క్ చేస్తున్న కృషిని కొనియాడారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఒక మీడియా సంస్థ తొలిసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇండియాలో తనలాంటి యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు. ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూరియల్ రెవల్యూషన్ అనే అంశంపై ప్రసంగించిన రామారావు, నేటి భారత్ వ్యవస్థాపక శక్తితో సందడిగా ఉందని, దేశం నలుమూలల నుంచి సంపద వెల్లువెత్తుతోందన్నారు. తన తండ్రి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు హోమియోపతి డాక్టర్ గా కెరీర్ ప్రారంభించి పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనాన్ని సమ్మిట్ లో ప్రస్తావించారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు. పారిశ్రామిక రంగంలో సాంకేతికత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. When my father, Dr. Rameshwar Jupalli, started his career, he dabbled in medicine to begin with. It was an obvious thing to do for a homeopathic doctor, but his heart lay in entrepreneurship. He wanted to create businesses, create employment, and create wealth for himself and also his investors. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గురించి జర్మనీలో భారత రాయబారి అజిత్ వినాయక్ గుప్తే ఈ సదస్సులో మాట్లాడారు. జర్మనీ కంపెనీలు భారత్ లో $20 బిలియన్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ 2030 నాటికి తమ టర్నోవర్ను 4 రెట్లు విస్తరించాలని యోచిస్తున్నామన్నారు. రెండో రోజు సదస్సులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశాన్ని అందిస్తారు. అంతర్జాతీయ సమున్నత యవనికపై భారతదేశం అనే అంశంపై రాత్రి 9 గంటలకు ప్రధాని మోదీ ఈ సదస్సులో కీలక ఉపన్యాసం చేయనున్నారు. అంతర్జాతీయ వృద్ధికి ఆకృతి ఇవ్వడంలో భారత్ పాత్రను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. భారత్, జర్మనీ మధ్య సహకారం మరింత పెంపొందించేందుకు మోదీ ప్రసంగం దిశానిర్దేశం చేయనుంది. రేపటితో ఈ సమ్మిట్ ముగియనుంది. సందర్భంగా స్టుట్గార్ట్ లో జర్మన్ ఫుట్బాల్ టీంల మధ్య మ్యాచ్ కూడా ఏర్పాటు చేశారు.